హలో బిజీ పీపుల్. ఈరోజు ఇంట్లోనే నెయ్యి ఎలా సింపుల్గా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ మేగడంతా 1 మంత్ది స్టోర్ చేసాము. మిల్క్ నుంచి మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసాము. నెక్స్ట్ అయితే మిక్సీలో మనం ఇదైతే ముందు కర్డ్లో ఉన్న మేగడని వేసి తోడుపెట్టుకోవాలి. తోడుపెట్టుకుని ఒక 2 అవర్స్ పక్కన పెట్టేయాలి. తర్వాత నీట్గా తోడుకుపోతుంది. తర్వాత మనం ఇదంతా తీసుకుని ఈ మేగడంతా తీసుకుని మిక్సీలో వేసుకుని కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకోవాలి. కూలింగ్ వాటర్ వేసుకున్న తర్వాత మనకి టైట్గా ఫామ్ అయిపోతుంది. మిక్సీ చేసుకున్న తర్వాత టైట్గా ఫామ్ అయిపోయిన తర్వాత అదిగోండి అలా ఫ్రెష్ వాటర్ తీసుకుని మనం నీట్గా వాష్ చేసేసుకుని వేరే గిన్నెలో పెట్టుకోవాలి. అలా వాష్ చేసుకోవడం వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే స్మెల్ అనేది రాదు. చాలామంది ఇలా చేస్తే కొంచెం స్మెల్ అనేది రాదు, చేస్తారు కూడా, కొంతమంది చేయరు, అందుకే వాళ్ళకి స్మెల్ ఎక్కువ వస్తుంది. అదిగోండి చూపించినట్టుగా కూలింగ్ వాటరే వేయాలి. కూలింగ్ వాటర్ వేస్తే బాగా వస్తుంది వెన్న అనేది. ఈ వెన్న అంతా లాస్ట్కి మొత్తం మాకు 1 మంత్ స్టోర్ చేసాం. మిల్క్ మేగడ మొత్తం అదంతా అయింది. ఇదైతే ఇప్పుడు కరెక్ట్గా లీటర్ అయినా వస్తుంది. ఇలా మనం నీట్గా వాష్ చేసుకుని గిన్నెలో పెట్టేసుకోవాలి. మనం ఎందులో అయితే నెయ్యి కాసుకోవాలనుకుంటున్నామో అందులో పెట్టేసుకోవాలి. తింటే చాలా మంచిదండి. కొంతమందికి నెయ్యి పడదు, మాకు ఇష్టం లేదు అని అంటారు. సో నెయ్యి అనేది చాలా మంచిది తినడం వల్ల. ఇంకా మనం ఇలా వచ్చిన వెన్ననంతా స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లాస్ట్కి ఇలా మరుగుతుంది, స్మెల్ అనేది మనకి వస్తుంది, తెలుస్తుంది. ఇలా మరుగుతూ ఉండనప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇందులో మనం ఇంకా స్మెల్ బాగా రావడానికి తమలపాకు వేసుకోవచ్చు, ములమాకు కూడా వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్కి ఇలా అయింది. దీన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్ వచ్చేసి 1 లీటర్ పడుతుందండి. 1 లీటర్ అలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా వస్తుందండి, స్మెల్ కూడా బాగుంటుంది మనకి. సో ఇదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం ఇలాగా. ఇంకా దాన్ని గోదావరి అంటారు కదా, దాన్ని వేస్ట్ ఇంకా అది పడేయాలి. ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, బాయ్.